హుజురాబాద్ లో రాజకీయం మస్తు రంజు మీద ఉన్నదోలా. అధికార పార్టీలకు అధికారంలో ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నడుమ తగ్గఫా నడుస్తున్నది పంచాది. ఇక ఇయాల దివ్యాంగులకు బండ్లు వంచే కార్యంలో ఎంత రచ్చయిందో చూడుండ్రోలా. ఓష్ని వీళ్ళే మనుషులు ఇంతకంటే అధ్వానం ఇంకేదైనా ఉంటుందా చెప్పుండ్రి. దివ్యాంగులకు బండ్లు వంచుడంటే మంచి కార్యం, దానికి ఎవ్వరు ముంగట పడ్డా ఇంకోళ్ళు తగ్గాలే. కానీ దివ్యాంగులను ముంగట పెట్టుకొని గిట్ల లొల్లి మోపు చేసిర్రిల్లు. అటు అధికార పార్టీ వాళ్ళు ఇటు ప్రతిపక్ష పోళ్ళు తగ్గాఫర్ నినాదాలు చేసుకున్నారు. కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరపోళ్ళు, చేతిపాటి నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ తరపోళ్ళు బండ్ల కోసం వచ్చిన దివ్యాంగులకు పంచదందుకు వచ్చిన ఆఫీసర్ల చెవులకు తూట్లు పడేటట్టు చేసిర్రు నినాదాలు. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇనుండ్రి. చేసి చెండాలం పాడుగాను ఇంకో ముచ్చటే దొరకనట్టున్నది కదా ఎమ్మెల్యే సాబుకు. అటెంక అధికారులు వచ్చి పంచుడు కార్యం షురూ చేసిర్రు. అంతా నిమ్మలమయ్యారు గాని అప్పటికే అన్న ఆని ముత్యాలను ఆన్నే ఉండి చెవులారిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నువ్వెట్లా గెలిచినావో పారి యాడ్ చేసుకో అనుకుంటా వాళ్ళ స్టైల్లో సొట్లు పెట్టేటాలకు పంచాది జరంత పెద్దగానే అయ్యింది. కానీ పోలీసు వాళ్ళు నడమ చేరి లొల్లిని కాంప్రమైజ్ చేసిర్రు. ఇద్దరు లీడర్లు ఒకటే పారి ఒకల ముఖం ఒకలు చూసుకోకుండా బండ్లు వంచి ఫోటోలకు పోజులు ఇచ్చి ఎంబటి ఆ నుంచి వెళ్ళిపోయిండ్రు. మొత్తానికైతే జరంత నిమ్ములమైంది గాని కరువు అంటే కప్ప కోపం, ఇడువు అంటే పాము కోపం అన్నట్టు అయిందుల్ల అధికారుల పరిస్థితి. అటు అధికార పార్టీలను కాదనలేక ఇటు ఎమ్మెల్యేను వద్దనలేక మస్తు మదన పడ్డారు పాపం అధికారులు. మరిగా లీడర్ల తాకతును అభివృద్ధిలో చూపెట్టాలి గాని ఈ పంచేకాడ చూపెట్టుడేందని మండిపడ్డారు ఇలా పంచాదిని కన్లారా చూసినోళ్ళు. హుజురాబాద్ పతారను ఎమ్మెల్యే బూతులు తిట్టుకుంటా ఇంకింత ఖరాబ్ చేస్తున్నాడని మస్తు గరానికి వస్తున్నారు ఆయన ముచ్చట చెవులారైన చేతి పార్టీ కార్యకర్తలు.